శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం విశేషం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి చూసుకున్నప్పుడు ద్వితీయంలోనే శుక్రుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో బృహస్పతి వక్రంలో ఉన్నాడు, పంచమంలో కుజుడు వక్రంలో ఉన్నాడు, అష్టంలో కేతు, అదేవిధంగా వ్యయ స్థానంలో మనం చూస్తే బుధుడు రవి కలిసి బుధాదిత్యం కూడా కనిపిస్తోంది. కుంభరాశిలో శనీశ్వరుడు ఏళ్ళనాటి శని ప్రభావం ఇవన్నీ సంపూర్ణంగా కనబడుతున్నాయి. కానీ చిన్న ఊరట ఏంటంటే శుక్రుడు బలంగా ఉన్నాడు, యోగంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఫైనాన్షియల్ రిలీఫ్ వచ్చి కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ప్రెషర్లో ఉన్న వాళ్ళకి చిన్న రిలీఫ్ అయితే వస్తుంది, శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అలాగే వ్యాపార రీత్యాలో కూడా టైట్గా నడుస్తున్న వ్యాపారం నుండి చిన్న రిలీఫ్ వస్తుంది. అది ఫుడ్ అనుకోండి, ఫార్మా అనుకోండి, అయితే ఎనీ వ్యాపారం, ఏ వ్యాపారం మీరు చేస్తున్నారు ప్రతి వ్యాపారంలో కూడా శుక్రుడు మీనంలో ఉండడం అనేది ఉచ్చస్థానంలో ఉన్నట్టు లెక్కమాట ఉన్నాడు కాబట్టి మీకు శుక్రుడు యోగించే గ్రహం కాబట్టి డెఫినెట్గా మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఇచ్చే వెళ్తాడు. సో ఏళ్ళనాటి శనితో ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా శుక్రుడు మంచి పొజిషన్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అయితే కొంత చేసే అవకాశం బాగా ఉందని చెప్తాం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నవాడు కొంచెం న్యూట్రల్గా ఉంది, ప్రయత్నం కొంచెం తగ్గించుకోండి 15 రోజుల్లోని. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న, విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఉద్యోగం రావాలన్నా కొంచెం టైట్గా ఉంది 15 రోజులు చెప్పచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే జరుగుతాయి, ఏమాత్రం భయపడక్కలేదు. అలాగే ట్రేడింగ్లోకి వెళ్ళేటప్పుడు ఐరన్ కోర్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అలాగే మైన్స్లోకి వచ్చినప్పుడు మనకు స్టోన్స్ మైన్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చేయండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. శుభవార్తలు వెళ్తారు, వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు, కానీ మీకు పెద్ద బెనిఫిషియల్గా ఏమీ కనబడే అవకాశం లేదు. ఓకే, ఓన్లీ మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీకు ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు తప్ప ప్రత్యేకించి మీకు ప్రత్యేకమైన హోదాలు ఏమీ కలగదు. అంచేత ఆ గౌరవం కోసం వెళ్ళడం రావడంతో జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే దూర విదేశాల్లోని చుట్టాలు ఎవరైతే ఉన్నారో, దూర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి కూడా కొంత శుభవార్త వినే అవకాశం బాగా కనబడుతుంది. ఇక మనం మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆరోగ్య రీత్యా చూసుకుంటే అష్టంలో ఉన్న కేతువు, అదేవిధంగా పంచంలో ఉన్న కుజుడు, రాశిలో ఉన్న శనీశ్వరుడు, వీళ్ళిద్దరి యొక్క ప్రభావం ఏంటంటే పిల్లల ద్వారా కొంత మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతుంది. అంచేత పిల్లల ద్వారా కొంత నష్టం కూడా కనబడుతుంది. కాబట్టి పిల్లల యొక్క స్థితిగతులతో మనకు చూసుకుంటూ బుధుడికి సంబంధించిన పంచమాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని సాధన చేయండి. చేసుకుంటే కొంత పిల్లల ద్వారా మనకు జరగబోయే నష్టాన్ని కానీ, పిల్లల ద్వారా జరుగుతున్న ఇబ్బందులు కానీ కొంతవరకు కంట్రోల్లోకి వస్తాయి, వచ్చి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.